నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మౌని అమావాస్య అనేది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాక వచ్చే మొదటి అమావాస్య. దీనిని పుష్య అమావాస్య మరియు మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత 2 లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే పెరుగుతుంది. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమి చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగా నది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆ రోజు భక్తులు స్నానం చేయటానికి గంగా నది ముఖ్యమైన నదిగా ఎంచుకుంటారు. 144 ఏళ్లకి ఒకసారి వచ్చిన ఈ మహాకుంభమేళాలో ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ అతి ముఖ్యమైన పర్వదినాన మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించాలని దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలి వస్తారు. ఈ ఒక రోజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో అదృష్టమని, సకల పాపాలు తొలగిపోతాయని, ఎంతో పుణ్యం లభిస్తుందని విశ్వాసం. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పౌర్ణమి నాడు మొదలుపెట్టి మాఘ పౌర్ణమి నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. గంగా నది అందుబాటులో లేనివారు సమీపంలో ఉండే నదులలో, సముద్రములో స్నానము ఆచరిస్తారు. అవి కూడా అందుబాటులో లేనివారు స్నానం చేయబోయే నీటిని పట్టుకొని గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం జపించి స్నానం ఆచరిస్తారు. ఇలా చేయటం వలన భారత ఉపఖండంలోని అన్ని పవిత్ర నదులు ఆశీర్వాదము ఆ నీటిలో చేరుతాయి. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని, అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు. మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండటం. అమ అంటే చీకటి, వస్య అంటే కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకటం. దీని పూర్తి అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు. అందుకని దానికి సరిగ్గా శిక్షణిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం చేయటంతో పాటు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు. చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈ రోజు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా 16 ముఖి అయి ఉండాలి. ఇవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈ రోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు పితృకార్యాలు చేయటం ద్వారా పితృవులతో పాటు దేవతల ఆశీస్సులు కూడా పొందవచ్చు. మౌని అమావాస్య నాడు శనీశ్వరుడిని నువ్వులు లేదా తిల్ నూనెతో అభిషేకం చేస్తారు. ఈ రోజు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున మౌన వ్రతం పాటిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు పండితులు. రోజంతా మౌనంగా ఉండకపోయినా సూర్యోదయం తర్వాత మౌన అమావాస్య కోసం కాసేపు అలా మాట్లాడకుండా ఉండటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. ఈ అమావాస్య పాపగ్రహాల శాంతి కోసం వస్తుంది అని అంటున్నారు. ఈ రోజున రోజంతా మౌనవ్రతం చేయలేని వారు తెల్లని కాగితం తీసుకుని దానిపై తులసి లేదా పసుపు కొమ్ముతో మీ కోరికను రాసి దానిని అరచేతుల్లో పెట్టుకొని దానినే కళ్లార్పకుండా చూడండి. ఎంతసేపు చూడగలిగితే అప్పటిదాకా చూడాలి. కళ్లార్పే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత, నా ఈ కోరిక తీర్చు అని కోరాలి. మౌనంగా ఉండి ఇలా కోరి ఆ కాగితంపై ఊది మడిచేసి పూజా మందిరంలో ఏ దేవుని పటం వెనుకనైనా ఉంచాలి. అంతే, మీ కోరిక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. తప్పకుండా అద్భుతం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది ప్రయత్నించి చూడండి.
ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.